రీసెంట్‌గా ఒక 4, 5 రోజుల నుంచి డీనాచురలైజేషన్ అనే ఒక టాపిక్ బాగా హల్చల్ చేస్తుంది. ఏంటంటే మొన్న ట్రంప్ కూడా ఎక్కడో ప్రెస్ మీట్‌లోనో ఎక్కడో చెప్పాడు దీని గురించి. కంట్రీలో చాలా మంది సిటిజన్‌షిప్ తీసుకున్న వాళ్ళు రకరకాల పనులు చేస్తున్నారు. అంటే దొంగదందాలు చేస్తున్నారు, మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరిని పంపించాలి అసలు అని చెప్పగానే ఎంబటే మొన్న జూన్ 11కి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కి సంబంధించిన ఒక జడ్జి ఎవరైతే ఉంటారో ఆయన ఈ ప్రాసెస్ ని కొంత స్పీడ్ చేయాలి, ఎవరెవరైతే ఇలాంటి కేసెస్ లో ఉన్నారో వాళ్ళందరినీ మన డీనాచురలైజేషన్ చేయాలి అనేసి చెప్పారనమాట. అయితే దీని మీద విభిన్న వాదనలు అందరూ రకరకాలుగా చెప్తున్నారు. అయితే మన సిటిజన్షిప్లు పోతాయి అంటారు. చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇక అయిపోయింది, ఇక మీ సిటిజన్షిప్లు అన్ని పోతాయి, అది పోతాయి, ఇది పోతాయి అని చెప్తున్నారు. డీనాచురలైజేషన్ అనేది యాక్చువల్లీ పాసిబుల్. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే మనకు ఒక్కసారి వేరే కంట్రీ పాస్పోర్ట్ వచ్చింది అంటే ఇంకా అయిపోయింది, మన ఎవడు ఏం పీకలేడు అనుకుంటారు అనమాట. అది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏ కంట్రీ అయితే మీకు పాస్పోర్ట్ ఇచ్చిందో ఆ కంట్రీ ఆ పాస్పోర్ట్ ని తీసుకునేటువంటి హక్కు ఎప్పటికైనా వాళ్ళకు ఉంటుంది. మనము బార్న్ సిటిజన్ వేరు, డీనాచురల్ సిటిజన్ వేరు. ఏదైతే ఉందో అది మాకు అవసరం లేదు, మాకు మీ కంట్రీ సిటిజన్షిప్ ఇవ్వండి, మేము మీ కంట్రీలో బతుకుతాం అని చెప్పి తీసుకుంటారు. కాబట్టి దే హ్యావ్ టు obey the law, whatever the law of the land ఏదైతే ఉందో కంపల్సరీ మనం రెస్పెక్ట్ చేయాలి.